నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వారసేవ తిరుపతి శ్రీ వార్పల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం తీర్థ మహోత్సవాలు దైవజ్ఞులు జరపడానికి నిర్ణయించడం, ఆ ప్రకారం స్వామివారి కళ్యాణం తీర్థ మహోత్సవాలు ఎంత వైభవంతంగా జరుగుతున్నాయో ఆ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి దశమి రోజు 7వ తేదీ రథోత్సవం మరియు కళ్యాణం, 9వ తేదీ ద్వాదశి బుధవారం శ్రీ స్వామివారి పండవాహన మహోత్సవం, 10వ తేదీ త్రయోదశి గురువారం సదస్యం, 11వ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో తెప్పోత్సవం, 12వ తేదీ పౌర్ణమి రోజు శనివారం మహాపూర్ణాహుతి చక్రస్నానం. శనివారం రోజు ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకునే భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చేపట్టాలనేది కోరుతున్నాము. 13వ తేదీ పౌర్ణమి ఆదివారం శ్రీ స్వామివారికి పుష్పయోగం. 13వ తేదీ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇప్పటికీ ఒక అవగాహన ఉంది అనుభవాన్ని ప్రకారం, కానీ ఎంత బాగా ఎంత సౌకర్యవంతంగా వచ్చే భక్తులకి మనం దర్శన ఏర్పాట్లు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే ఏర్పాట్లు చేయగలం. అంతవరకు కూడా పగడ్బందీగా క్రమశిక్షణతో చక్కగా ఏర్పాటు చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ కళ్యాణోత్సవానికి కళ్యాణం వేదికుంది. ఆ కళ్యాణ దగ్గర గతం కంటే ఇంకా మనం ఆనాడు ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా మన ఐడెంటిఫై చేసుకుంటే వాటన్నింటినీ కూడా రేపు జరిగే కళ్యాణం ఏర్పాట్లలో వాటి వల్ల రిపీట్ అవ్వకుండా ఇంకా ఎంత బాగా చక్కగా చేయగలమో. So from our district administration side నుంచి whatever they are planning there, so this is probably the third meeting that we conducted. So in March 1st week నుంచి we are on this actually. So March 1st and March 15th we had a review regarding the preparations director itself. So we have planned for the final day, this will be the last one. So we will be each department. So 7th రోజు ఏదైతే వజ్రరోజ నిత్య కళ్యాణ దర్శనం, 8th రోజు రథోత్సవం కళ్యాణం, and 12th. So 12th is on Saturday. This is being the second Saturday. చక్రస్నానం. సో ఆ రోజు క్రౌడ్ we are at least expecting around 60,000 to 1 lakh. And on 8th రోజు కళ్యాణ రథోత్సవం రోజు around 10 to 15,000. So from the past experience, so already earlier చెప్పారు, so past 10 years నుంచి numbers increase అవుతూ వచ్చాయి. సో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది, డివోటీస్ పెరిగారు. సో డెఫినెట్గా దిస్ ఇయర్ విల్ బి numbers will be higher than past 4 years. సో పాస్ట్ ఇయర్కి ఆ నంబర్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. సో డెఫినెట్గా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో వాటన్నిటినీ ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి. సో అవన్నీ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్తో క్లియర్గా డిస్కస్ చేసి గివెన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఆర్డీఓ బీయింగ్ ద ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ యాక్టివిటీ. సో ఆర్డీఓ గారు I'll just brief for 2 to 3 minutes, and I want RDO to brief the preparedness of each department. So each department, from the revenue side into drinking water, toilets, EPDs, electricity department, the post department, the volunteers quality, fisheries department, and even we need to have to be very aware that food preparations are properly undali, and sanitize unnaya leda, toilets kavali, drinking water, signages kavali, పార్కింగ్ ఫెసిలిటీస్ కావాలి, రోడ్ మ్యాప్ కావాలి, మన క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంతమంది పెడుతున్నారు. సో ఈచ్ అండ్ యాక్టివిటీ మీద ఇన్డెప్త్గా డీటెయిల్స్గా డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. వీఆర్ బీయింగ్ ప్లాన్ ఎగ్జిక్యూటివ్ దట్ నెక్స్ట్ 1 వీక్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ రాకుండా ప్లాన్ చేస్తున్నాం. ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్. గాడ్ విల్ ఆల్సో హెల్ప్ us. సో దేవుడు కూడా మాట్లాడే ఉన్నాడు, డెఫినెట్గా ఏ ఇష్యూస్ లేకుండా ముందుకెళ్తామనే భావిస్తున్నాము. సో ఐ వాంట్ కన్సర్నింగ్ ది స్పీకర్ just brief me exactly department wise what the preparation.